కూతురుతో సంబంధం పెట్టుకున్న తండ్రి ఈ పాపానికి కారణమెవరు? మెంటల్ రివెంజ్ డ్రామా. ఓల్డ్ బాబాయ్ అనే చిత్రం 2003లో వచ్చిన కొరియన్ థ్రిల్లర్. ఇది కంప్లీట్ రివెంజ్ డ్రామా. దీని తర్వాత ఇలాంటి రివెంజ్ డ్రామా మళ్లీ రాలేదు. డేసు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 15 సంవత్సరాలు బందీ చేస్తారు. ఆ తర్వాత విడుదల చేస్తారు. అతనికి మిడో అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనతో రిలేషన్ లో ఉంటాడు. అలాంటి సమయంలో అతన్ని ఖైదు చేసి వాడిని పట్టుకోవడానికి డేసు ట్రై చేస్తాడు. దాంతో విలన్ తనకు కొన్ని నమ్మలేని నిజాలు చెప్తాడు. డేసు కాలేజీ రోజుల్లో చేసిన ఓ తప్పుకు శిక్షగా 15 సంవత్సరాలు బందీ చేశానని మిడో ఎవరన్న విషయం చెప్తాడు. దాంతో డేసు తన నాలుక కోసుకుంటాడు. ఇంతకీ తాను చేసిన పని ఏంటి? ఓజీ ఎందుకు కిడ్నాప్ చేశాడో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేస్తే బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతున్న ఒక అతన్ని టై పట్టుకొని నీతో మాట్లాడాలి అంటాడు హీరో డేసు. ఇలా మాట్లాడతారా ఎవరైనా? నీ పేరు ఏంటని అతను అడుగుతాడు. తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు హీరో. తన పేరు డేసు. అతను తాగి గొడవ చేయడం వలన పోలీసులు అరెస్ట్ చేస్తారు. తాగి వాగుతూ ఉంటాడు. ఈ రోజు తన కూతురి బర్త్డే అని గిఫ్ట్ కొన్నట్లు చెప్తాడు. అలా అల్లరి చేస్తూ ఉంటాడు స్టేషన్లో. దాంతో డేసు షర్ట్ విప్పి పనిష్ చేస్తారు పోలీసులు. తాగి ఉన్నాడు కాబట్టి వాళ్ళ మాట వినకుండా వాగుతూనే ఉంటాడు. కట్ చేస్తే హీరో ఫ్రెండ్స్ వచ్చి పోలీసులతో మాట్లాడి బయటకు తీసుకువెళ్తారు. ఆ రోజు తన కూతురు పుట్టినరోజు కావడంతో తన కోసం గిఫ్ట్ కొన్నట్లు ఫోన్లో తన కూతురుతో మాట్లాడతాడు. తన ఫ్రెండ్ కూడా మాట్లాడతాడు. అంటే డేసు తనకు ఫోన్ ఇచ్చి బూతు బయట నిల్చుంటాడు. తన ఫ్రెండ్ మాట్లాడి నీ వైఫ్ పిలుస్తుంది అని డేసుకు ఫోన్ ఇవ్వడానికి వెనుకకు తిరిగితే తను కనిపించడు. చాలాసేపు డేసు అని అరుచుకుంటూ పిలుస్తాడు. డేసు కనిపించడు. కానీ తన కూతురు కోసం కొన్న గిఫ్ట్, తాను పెట్టుకున్న గొడుగు అక్కడే ఉంటుంది. టైటిల్ పడుతుంది. డేసు కిడ్నాప్ అవుతాడు. కట్ చేస్తే డేసు ఒక కిటికీ నుంచి బయటకు తలపెట్టి అక్కడికి వచ్చిన వ్యక్తిని అడుగుతాడు. నన్ను ఎందుకు బంధించారు? నేను ఏ తప్పు చేశాను అంటూ ఉండగా ఫుడ్ వస్తుంది. దాన్ని లోపల పెట్టి ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇక్కడే ఉంచుతారు? నేను బయటకు వస్తే చంపేస్తా అని అంటూ ఉండగా అతడు డోర్ వేసి వెళ్ళిపోతాడు. డేసు గదిలోకి వచ్చి ఫుడ్ను కింద పడేసి ప్లేట్తో డోర్ను కొడుతూ అరుస్తూ ఉంటాడు. అదే రూమ్లో తాను ఒంటరిగా ఉంటాడు. నవ్వితే ఈ ప్రపంచం మనతో పాటే నవ్వుతుంది. ఒకవేళ ఏడవాల్సి వస్తే ఒంటరిగానే ఏడవాలి అంటాడు. అలాంటి సమయంలో ఒక గ్యాస్ వస్తుంది. తాను మత్తులోకి జారుకుంటాడు. ఆ సమయంలో కిడ్నాపర్స్ వచ్చి రూమ్ను క్లీన్ చేసి అతనికి కటింగ్ చేస్తారు. అక్కడే ఒక టీవీ ఉంటుంది. ఒకరోజు టీవీలో తన వైఫ్ను ఎవరో చంపేసినట్లు, ఆ నేరం తన మీదనే వేసినట్లు న్యూస్ వస్తుంది. రూమ్లో కలెక్ట్ చేసిన గ్లాస్ తన ఇంట్లో ఉంటుంది. అంటే కిడ్నాపర్సే ఆ మర్డర్ చేసి నేరం కావాలనే డేసు మీదకు వచ్చేలా ప్లాన్ చేస్తారు. ఫ్రస్ట్రేషన్తో రూమ్లోని అద్దాలు పగలగొట్టి గాయాలు చేసుకుంటాడు. తనకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. కేవలం ఆ రూమ్, టీవీ, తినడానికి ఒకే రకమైన సమోసాలు ఇస్తూ ఉంటారు. అక్కడ తాను నరకం చూస్తూ ఉంటాడు. ఇదంతా మర్చిపోకుండా డైరీ రాస్తూ ఉంటాడు. గోడకు ఒక బొమ్మని గీసి బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. తన ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నానో తెలియాలని తన చేతికి సంవత్సరానికి ఒక గీత పచ్చగా వేసుకుంటాడు. స్నాప్ స్టిక్స్ తో గోడకు హోల్ చేస్తూ ఉంటాడు. అలా తన చెయ్యి పట్టేంత హోల్ చేస్తాడు. చెయ్యి బయటకు పెట్టి వర్షం నీటిని పట్టుకుని వాటిని నాలుకతో నాకుతాడు. త్వరలోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్లబోతున్నట్లు తనకు తాను చెప్పుకుంటాడు. గ్యాస్ లీక్ అవుతుంది. పడుకుంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఇకపై నువ్వు బయట ప్రపంచాన్ని చూడొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఒక సూట్ కేసులో డేసును పెట్టి ఒక బిల్డింగ్ పై విసిరేస్తారు. డేసుకు మెలకువ వస్తుంది. ఒక్కసారిగా సూర్యుని చూడడం వలన కళ్ళు మండుతాయి. అదే సమయంలో ఒకడు బిల్డింగ్ పై నుంచి దూకి చావాలనుకుంటాడు. డేసు అతని దగ్గరకు వెళ్లి తడిమి చూస్తాడు. 15 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న డేసు మరో మనిషి స్పర్శ తగలడం కొత్తగా ఉంటుంది. అంతలో అతను చావాలనుకుంటే అతని టై పట్టుకుని తన గతం గుర్తించి చెప్తాడు. తర్వాత తాను ఎందుకు చావాలనుకుంటున్నాడో చెప్తాడు. అంటే డేసు తనకు అవసరం లేదు అని తన డైరీలు, డ్రెస్సులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిఫ్ట్లో కిందకి పోతుంటే ఒక అమ్మాయిని చూస్తాడు. తర్వాత బిల్డింగ్ కిందకి దిగి వెళుతూ ఉంటే పైనుంచి అతను దూకి చనిపోతాడు. రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఒక గ్యాంగ్ దగ్గరకు వెళ్లి సిగరెట్ తీసుకుంటాడు. వాళ్ళు డేసును కొడతారు. కింద పడి సిగరెట్ తాగుతాడు. తాను ఎలాగో బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు కాబట్టి అందరినీ కొడతాడు. తర్వాత సీన్లో డేసు ఒక ఆక్వేరియంలో చేపలను చూస్తుంటే ఒక బెగ్గర్ వచ్చి సెల్ ఫోన్, పర్స్ ఇచ్చి నాకేమీ తెలియదు అని వెళ్ళిపోతాడు.
పర్సులో చాలా డబ్బులు ఉంటాయి. ఒక రెస్టారెంట్‌కి వెళితే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. తినడానికి ఏదైనా మంచి ఫుడ్ కావాలని, అది లైవ్‌లో ఉండాలి అని అంటాడు. అదే సమయంలో డేసుకు కిడ్నాపర్ కాల్ చేస్తాడు. తనను ఎందుకు కిడ్నాప్ చేశావు అని అరుస్తూ ఉంటాడు డేసు. చాలా మంది పేర్లు చెప్తాడు. వారెవరో కాదని, నేను ఎవరు అనేది ముఖ్యం కాదు, ఎందుకు చేశానో కనుక్కో అని కిడ్నాపర్ చెప్తాడు. అక్కడ నన్ను హిప్నటైజ్ చేశావు కదా అని అంటూ ఉండగా ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత ఆ లేడీ ప్రాణంతో ఉన్న ఆక్టోపస్ ను తీసుకువస్తుంది. డేసు అలాగే దాన్ని తింటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి తన చెయ్యి పట్టుకుంటుంది. ఇన్నాళ్ళు బయట ఫుడ్ తిన్న అలవాటు లేక డేస్ స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి ఇంట్లో డేసు పడుకొని ఉంటాడు. తాను డేసు రాసిన డైరీలు చదువుతూ ఉంటుంది. అతనికి మెలకువ రాగానే ఇదంతా నిజమా అని అంటుంది. వెంటనే డైరీలు అన్నీ లాక్కొని తన దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అంటే ఒంట్లో ఇమ్యూనిటీ లేదని చెప్తాడు. అదే సమయంలో తాను టాయిలెట్‌కు వెళితే డేస్ తనను రేప్ చేయాలని చూస్తాడు. తాను దూరంగా నెట్టేస్తుంది. తర్వాత సీన్‌లో డేస్ బాధపడతాడు. అక్కడికి ఆ అమ్మాయి వచ్చి తన పేరు మిడో అని, తనకు నచ్చావు కాబట్టే ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్తుంది. డేస్ పడుకొని ఉంటాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళు తమ శరీరంలో చీమలు పాకినట్లు ఊహించుకుంటూ ఉంటారట. కానీ నాకు అలా ఎప్పుడూ అనిపించలేదని, తాను ఒంటరినే అని చెప్తుంది. అలా ఏడుస్తుంది. డేస్ పక్కనే పడుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో డేస్ కూతురు తన ఫ్యామిలీ గురించి మిడో వెతికి వాళ్ళ అడ్రస్‌ను డేస్‌కు ఇస్తుంది. ఆ దుర్మార్గుణ్ణి చంపాకే వాళ్లను కలుస్తాను అని తనతో అంటాడు. కానీ అతను ఎలా పట్టుకోవాలో తెలియదు. ఒకరోజు మిడో సమోసా తింటూ ఉంటే అతనికి ఒక ఆధారం దొరుకుతుంది. తాను బందీగా ఉన్నప్పుడు తిన్న సమోసాల రుచిని గుర్తుపట్టడానికి అన్ని రెస్టారెంట్లు తిరుగుతూ ఉంటాడు. కొన్ని కడుపును ఇబ్బంది పెడతాయి. అదే సమయంలో మిడో ఆన్లైన్లో చాట్ చేస్తుంది. మాన్స్టర్ అనే వ్యక్తి డేస్ గురించి అడుగుతూ ఉంటాడు. మిడో చెప్తుంది. ఇదే విషయాన్ని డేసు అడిగితే ఆయన ఎవరో తనకు తెలియదు, కానీ చాట్ చేస్తా అని చెప్తుంది. నెక్స్ట్ ఒక రెస్టారెంట్లో తాను తిన్న సమోసా టేస్టీ దొరుకుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి సమోసాలు తీసుకువెళుతున్న డెలివరీ బాయ్తో కిడ్నాపర్ ప్లేస్కు వెళతాడు. హమర్తో వాళ్లను బెదిరిస్తాడు. ఇంకా బిల్డింగ్లో చాలా మందిని కిడ్నాప్ చేసి వాళ్లను సీసీ కెమెరాలతో చూస్తూ ఉంటారు. ఓ క్లయింట్ మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్నాడు అని, అతని గురించి వాళ్లకు ఏం తెలియదు అని చెప్తాడు. దాంతో వాణ్ణి టేపుతో కట్టేసి వాడి పళ్ళు ఊడబీకుతూ ఉంటాడు. అతను ఎవరో చెప్పు అంటే అతని ఫేస్ చూడలేదు, కానీ అతని మాటలు రికార్డ్ చేసినట్లు చెప్తాడు. దాంతో ఆ క్యాసెట్ తీసుకుని తర్వాత కిడ్నాపర్ గ్యాంగ్ తో ఫైట్ చేస్తాడు. వాళ్ళు కూడా అతన్ని కొడతారు. డేసు గాయపడతాడు. లేచి అందరితో ఫైట్ చేసి అక్కడి నుంచి వెళుతుంటే మరికొంతమంది వస్తారు. వాళ్లను కొట్టి లిఫ్ట్లో పడేసి బయటకు వస్తాడు. తన బాడీ అంతా రక్తంతో తడిచిపోయి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్లి రోడ్డు మీద పడిపోతాడు. ఒక అతను డేసును కాపాడి తనను మీడో అపార్ట్మెంట్కు క్యాబ్ పంపించి మళ్ళీ కలుద్దాం డేసు అని అంటాడు. ఆశ్చర్యంతో డేసు చూసే లోపే అతను వెళ్లిపోతాడు. తర్వాత సీన్లో డేసుకు ఒంటికి కట్లు కడుతూ ఉంటుంది మిడో. డేసు ఇంట్లో పడుకొని ఉంటాడు. పక్కనే మిడో కూడా నిద్రపోతుంది. తనను ఎవరో ఫోటో తీస్తారు. తన దగ్గర ఉన్న క్యాసెట్లో మాటలు వింటారు. ఆ క్యాసెట్లో ఇంటర్నెట్ కేఫ్లో జూవాన్ను కలవాలి అని ఉంటుంది. కట్ చేస్తే డేసు తన జూవాన్ను కలుస్తాడు. జూవాన్ తన మిత్రుడు. దాంతో నీకు హెల్ప్ చేస్తా అని జువాన్ అంటాడు. మిడో ఎవరితో చాట్ చేస్తుందో జువాన్ తెలుసుకుంటానంటాడు. దాంతో డేసు మిడోపై అనుమానపడుతూ ఉంటాడు. ఇంటికి వెళ్లి అతను ఎవరో చెప్పమని మిడోను హింసిస్తూ ఉంటాడు. అదే సమయంలో డేసుకు ఫోన్ వస్తుంది. మిడోతో చాట్ చేసింది నీ కోసమే అని చెప్తాడు. క్లూస్ ఇస్తాడు. దాంతో అతన్ని వెతుకుతుంటే డేసు వెళతాడు. అక్కడ ఇద్దరు ఉంటారు. నువ్వు ఎవరు అని డేసు అంటే నువ్వే కనిపెట్టాలని అతను అంటాడు. ఇది ఒక గేమ్ అని, నన్ను కనిపెట్టడానికి 5 రోజులు టైం ఇస్తున్నా కనిపెట్టు అని చెప్తాడు. దాంతో డేసు తన పీక పట్టుకుంటాడు. ఇలా నన్ను చంపేస్తే 15 సంవత్సరాలు నిన్ను ఎందుకు హింసించానో ఎలా తెలుస్తుంది అనగానే డేసు అతన్ని వదిలేస్తాడు. తర్వాత తన హార్ట్ కు ఫేస్ మేకర్ పెట్టారని, తన హార్ట్ చాలా వీక్ అని అతను చెప్తాడు. తన దగ్గర ఫేస్ మేకర్ రిమోట్ ఉందని, దాంతో ఒక బటన్ నొక్కితే తానే చనిపోతా అని అంటాడు. నాపై పగ తీర్చుకోబోతున్నావా లేదా నన్ను చంపేయబోతున్నావా అని అంటాడు. తర్వాత మిడో దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళతాడు. అక్కడ కిడ్నాపర్, పార్క్ ఉంటారు. డేసు కట్టేసి తనను కూడా పళ్లను పీకేస్తా అని నోట్లో క్లిప్ పెడతాడు. అంతలో డేసును వదిలేయమని ఫోన్ చేస్తాడు మాన్స్టర్. అందుకు డబ్బు కూడా పంపిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోతారు. నన్ను ప్రేమించడం వల్లనే ఇదంతా జరిగింది అని మిడో అంటుంది. ఇదంతా మాన్స్టర్ వింటూ ఉంటాడు.
మిడోతో డేసు ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటాడు. సుడేవు కూడా ఇదే కావాలని కోరుకుంటాడు. అందుకోసమే మిడో ప్రతి కదలికను వారు ఫాలో అవుతూ ఉంటారు. మిడో డేస్ గదిలో పడుకొని ఉన్నప్పుడు రూమ్లోకి గ్యాస్ రిలీజ్ చేస్తారు. మిడో డేస్ లేచేసరికి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. అందులో ఒక రింగ్ పెట్టుకున్న చెయ్యి ఉంటుంది. అది పార్క్ చెయ్యి. తర్వాత డేసు షూలో ట్రాన్స్మీటర్ పెట్టి ప్రతి కదలికను అతను చూస్తున్నాడని మిడో అంటుంది. తర్వాత ఆన్లైన్ చాటింగ్లో మాన్స్టర్ ఇదంతా ఎందుకు చేస్తున్నానో చెప్పానా అని తన స్కూల్ గురించి చెప్తాడు. దాంతో డేస్ తన స్కూల్కు వెళతాడు. రికార్డులు చూస్తే లిసో చనిపోయిందని తెలుస్తుంది. తాను అపుచి డ్యామ్ నుంచి నీటిలో దూకి చనిపోయిందని జువాన్ చెప్తాడు. అక్కడే ఉన్న మాన్స్టర్ ఉంటాడు. లిసో చనిపోయే ముందు కడుపుతో ఉందని, తాను ప్రాస్టిట్యూట్ అని జువాన్ చెప్తూ ఉంటే మాన్స్టర్ కోపంతో జువాన్ను కొట్టి తన చెల్లి ఏ తప్పు చేయలేదని, మీ వల్లనే వీడో బాధపడుతున్నాడు అని చెప్తాడు. తర్వాత డెంటిస్ట్ దగ్గరకు డేసు వెళ్లి కిడ్నాపర్ పార్క్ కు ఫోన్ చేసి నరికిన చెయ్యికి ఉన్న రింగ్ ను తనకు ఇస్తాడు. తర్వాత అతన్ని కళ్లకు గంతలు కట్టి ఒక చోటుకు తీసుకువెళతారు. లిసో ప్రెగ్నెంట్ అవడం వల్లనే చనిపోయిందని ఒక బ్యూటీ పార్లర్ ఆవిడ చెప్తుంది. తర్వాత సీన్ లో తన స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటాడు డేసు. డేసు సిగరెట్ తాగుతుంటే అక్కడికి లిసో వస్తుంది. తనను ఫ్లర్ట్ చేద్దామని చూస్తాడు డేసు. అదే సమయంలో లిసో వెళ్ళిపోతుంది. డేసు తన స్కూల్లో ఉంటాడు. అదే సమయంలో తన బ్రదర్ ఓజీ పరిగెత్తడం డేసు చూస్తాడు. ఓజీని ఫాలో అవుతాడు డేసు. అలా ఓజీ లిసో ఒక గదిలో ఉంటారు. తన ఫోటోలు తీస్తుంటే డేసు చూస్తాడు. తర్వాత ఓజీ లిసో ఫిజికల్ గా ఒక్కడవడం డేసు చూసి కాలేజీలో అందరికీ చెప్తాడు. కట్ చేస్తే ఓజీ అపార్ట్మెంట్ కు వెళ్ళడానికి డేసు లిఫ్ట్ ఎక్కుతాడు. కోడ్ తప్పు కొట్టడం వలన లిఫ్ట్ మూవ్ కాదు. అదే సమయంలో ఓజీ అతని బాడీ గార్డ్ వచ్చి అపార్ట్మెంట్ కు తీసుకువెళతారు. అక్కడ తన బాడీ గార్డులను కొడతాడు డేసు. తర్వాత నేను నీ చెల్లెలు గురించి నీ గురించి అందరికీ చెప్పడం వల్లనే నువ్వు తనను చంపావు అని డేసు చెప్తాడు. మన ఒప్పందం ప్రకారం 5 రోజుల్లో నిజం చెప్పాను కదా, నువ్వు చెప్పినట్లు ఆత్మహత్య చేసుకో అంటాడు. ఓజీ నవ్వుతాడు. తాను నీ వలనే చనిపోయింది, లిసోను నీ మాటలే చంపాయి అని నవ్వుతాడు. అందుకే పగ తీర్చుకున్నా అని ఒక బాక్స్ ఓపెన్ చేయమంటాడు. అందులో తన వైఫ్ కూతురు ఫోటోలు ఉంటాయి. తన కూతురు పెరిగిన తర్వాత ఫోటో చూస్తే తానే మిడో డేసు కూతురు. దాంతో డేసు షాక్ అవుతాడు. ఇన్నాళ్ళు సంబంధం పెట్టుకుంది తన కూతురుతోనేనా అని కుంగిపోతాడు. మిడోకు 4 ఏళ్లున్నప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి నీ భార్యను చంపి మిడోను మా ఆధ్వర్యంలో పెంచాము. నిన్ను ఎందుకు బయటకు విడుదల చేశామో తెలుసా? నీ కూతుర్ని నీకు దగ్గర చేయడానికి. అందుకే మీ ఇద్దరిని హిప్నటైజ్ చేసి కలిపాము. మీ ఇద్దరు ఫిజికల్ గా కూడా చాలా దగ్గరయ్యారు. ఇదే నా రివెంజ్ అని ఓజీ చెప్తాడు. దాంతో ఓజీని చంపాలని చూస్తే తన బాడీ గార్డ్ డేసును కొడతాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఓజీ బాడీ గార్డును చంపేస్తాడు. అదే సమయంలో పార్క్ ఫోన్ చేస్తే డేసు మిడోతో మాట్లాడతాడు. నా ముందు ఒక పైలట్ కలర్ బాక్స్ ఉందని, దాన్ని ఓపెన్ చేయమని బెదిరిస్తున్నారు అని చెప్తుంది. ఏది ఏమైనా ఆ బాక్స్ ఓపెన్ చెయ్యకు అని డేస్ చెప్తాడు. అది ఓపెన్ చేస్తే డేసు తన ఫాదర్ అని తెలుస్తుంది. అది తెలిసి తాను తట్టుకోలేదు అని వద్దంటాడు. ఇక బాక్స్ ఓపెన్ చెయ్యకని చెప్పు ఓజీ, కావాలంటే నీ దగ్గర కుక్కలా పడుంటాను అని తన ముందు మోకరిల్లుతాడు డేసు. తన షూ నాకుతాడు. ఓజీ నవ్వేసి పార్క్ ఫోన్ చేసి బాక్స్ ఓపెన్ చెయ్యకు అని చెప్తాడు. ఈ జీవితంలో తన పగ తీరిపోయిందని లిఫ్ట్ ఎక్కి గన్తో కాల్చుకుంటాడు. తర్వాత డేసు ఒక హిప్నటైజ్ ని కలుస్తాడు. తన గతం గురించి అంతా చెప్పి అంతా మర్చిపోవాలని చెప్తాడు. హిప్నటిస్ట్ అలాగే తన గతాన్ని తీసేస్తుంది. ఇప్పుడు తనకు ఏమీ గుర్తుకు లేదు, తన పేరు కూడా. అలాంటి సమయంలో అక్కడికి మిడో వస్తుంది. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు అని అంటుంది. డేసును కౌగులించుకుని ఐ లవ్ యూ డేసు అని చెప్తుంది. తాను బాక్స్ చూడలేదు కాబట్టి తాను తండ్రి అని తెలియదు. డేసుకు కూడా తాను ఎవరో తెలియదు. డేసు చిన్నగా స్మైల్ చేస్తాడు. సినిమా అయిపోతుంది. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏ సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.